ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ పిటిషన్ పై విచారించనుంది సుప్రీంకోర్టు. ఏసీపీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. దీంతో ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు. కేటీఆర్ పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ పిటిషన్ పై విచారించనుంది సుప్రీంకోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు రాబోతుంది. హైకోర్టులో ఆయన గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించిన హైకోర్టు పిటిషన్ ని డిస్మిస్ చేసింది. ఇక హైకోర్టులో దీనికి సంబంధించి డిస్మిస్ కావడంతో ఆయన సుప్రీంకోర్టు గడప తొక్కారు. సుప్రీంకోర్టులో గత వారమే ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు విచారణకు రాబోతుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారించబోతుంది. 37వ నెంబర్ గా కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ దాఖలుకు రాబోతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. అదేవిధంగా ఏసీబీ అధికారులు కూడా సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈ ఖచ్చితంగా కేటీఆర్ వాదనలు వినే ముందు ప్రభుత్వ వాదనలు కావచ్చు, అదేవిధంగా ఏసీబీ వాదనలు వినాలి అని చెప్పేసి ఈ కేవియట్ దాఖలు చేశారు. ఇక ఈ రోజు వాదనలు అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది చూడాలి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి తన పూర్తిగా తనదే బాధ్యత అని చెప్పేసి గతంలో కేటీఆర్ ప్రకటించారు. ఆ మేరకు ఆయన విచారణకు కూడా హాజరయ్యారు. ఇక హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. రేపు ఈడీ ముందు కూడా ఆయన హాజరు కావాల్సింది. ఇప్పటికే 16వ తేదీన తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఈడీ నోటీసులు జారీ చేసిన మేరకు రేపు కేటీఆర్ ఈడీ ముందు కూడా హాజరు కావాల్సింది. ఒకవేళ ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ కనుక కొట్టేస్తే ఖచ్చితంగా రేపు ఆయన హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి సుప్రీంకోర్టులో ఈ రోజు ఏం జరగబోతుంది అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక హైకోర్టులో మాత్రం కేటీఆర్ కు ఎదురుదెబ్బే తగిలింది. సుప్రీంకోర్టులో కొంత తీర్పుపై ఆయన కొంత ఇటు ఆయన కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కొంత వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారు. ఖచ్చితంగా తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పబోతుంది, ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఈ కేసుకు సంబంధించి విచారణ చేయమంటుందా, లేకపోతే ఈ పిటిషన్ ని కోర్టు ముందుంచినటువంటి ఆధారాల మేరకు స్క్వాష్ చేస్తూ ఉత్తర్వులు ఇస్తుందా అనేది చూడాలి. ఇప్పుడైతే ఇదొక దీనికి సంబంధించి అయితే వాళ్ళు ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ కోర్టు తీర్పు కనుక కేటీఆర్ కి పాజిటివ్ గా వస్తే రేపు ఆయన విచారణ సంస్థల ముందు హాజరయ్యే అవకాశాలు ఉండవనే చెప్పాలి. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.